భూముల ఆక్రమణపై తహసీల్దార్కు వినతి. చిట్టమూరు రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురి అయిన ప్రభుత్వ భూములపై పలువురు రైతులతో కలిసి చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బివి రమణయ్య తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టమూరు రెవెన్యూ పరిధిలోని సుమారు 21 ఎకరాలు కబ్జాదారుల ఆక్రమణకు గురై ఉందని, కేవలం 2-3 రైతులకు నోటీసులు అందజేయడం సరికాదన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ప్రభుత్వ భూముల వివరాలను తహసీల్దార్ గారికి అందజేశామన్నారు. కొంతమంది కక్షపూరిత ఫిర్యాదులపై కేవలం 2-3 రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అక్రమదారులందరికీ నోటీసులు ఇచ్చి మొత్తం భూమిని సర్వే చేయాలన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖాళీగా ఉంచాలన్న ఉత్తర్వుల మేరకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపినట్లు తెలియజేశారు. తహసీల్దార్ వారిని కలవటం జరిగింది. ఎందుకంటే చిట్టమూరు రెవెన్యూ పరిధిలో దాదాపు ఒక 18 ఎకరాలు భూ కబ్జా చేసి రైతులు ఆక్రమించుకొని ఉన్నారు. దాని గురించి ఈ మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాల్సిన బాధ్యత తహసీల్దార్ వారిది. ఈ భూముల్ని భూ పంపిణీకి ఇవ్వకూడదు. ప్రభుత్వ అవసరాల కోసం మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాలి. అటువంటి భూముల్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకొని వారు సాగు చేసుకుంటున్నారు. కొంతమంది ఏదో పేద ప్రజలు ఈ రోడ్ల ద్వారా మిరపనారు పోసుకొని, ఎందుకంటే మెట్టగా ఉంటుంది రోడ్డు, ఈ వర్షాకాలం అయిన తర్వాత తోటల్లో నాటుకుందామని వాళ్ళు మిరపనారులు పోసుకుంటుంటే వాళ్ళు పోసుకోనీయకుండా R&B స్థలాల్లో వాళ్ళని అడ్డుకోవటం జరుగుతుంది. కొంతమంది రాజకీయ కక్షలతో ఇటువంటి పనులు చేస్తుండేటప్పుడు మేము తహసీల్దార్ వారికి విన్నవించడం జరిగింది. నిజమే సార్, ఈ పేదవాళ్ళు చిన్న స్థలాల్లో నార్లు పోసుకొని పెరుక్కొని ఒక నెల నుండి పెరుక్కొని వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రభుత్వ భూమిని సంవత్సరాల తరబడి చేసుకొని వ్యవసాయం సాగిస్తూ ఉన్నారు, ఆక్రమించుకొని ఉన్నారు. ఈ భూములు కూడా మీరు సర్వే చేయించి రాళ్ళు వేయించి ఆ భూములు కూడా ఖాళీగా చేసి ప్రభుత్వానికి ఉంచవలసిందిగా. ఆ భూముల్లో గతంలో పశువులు ఈ కాలంలో అంతా పంట పొలాల్లో పైర్లు వేస్తారు కాబట్టి ఆ భూముల్లో పశువులను తీసుకుపోయి మేపుకొని రైతులు వస్తుంటారు. అది లేకుండా పశుగ్రాసమే లేకుండా రాబోయే వర్షాకాలంలో పశువులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అటువంటి భూములు అటువంటి స్థలాలను కూడా ఆక్రమించి సర్వే చేసి వాటిని కాపాడవలసిందిగా శ్రీ ఎంఆర్ఓ గారికి తెలపడం అయింది. అందరికీ సమన్యాయం చేయాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అందరికీ ఒకే న్యాయం చేస్తాము, అందరికీ సర్వే చేస్తాము, అన్ని భూముల్ని కాపాడుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన మీద గౌరవంతో ఆయన గారికి అర్జీ ఇచ్చి మేమందరం ఆయన విన్నవించుకొని మీకు దీని మూలంగా తెలియజేయటం. పేరు నరేష్, తహసీల్దార్ చిట్టమూరు. ఈరోజు మన చిట్టమూరు మాజీ ఎంపీటీసీ గారు కొంతమంది రైతులు చిట్టమూరు మండలంలో చిట్టమూరు విలేజ్లో ఉన్న కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమంలో ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసి రికార్డులు పరిశీలించి అదేవిధంగా సంబంధిత విఆర్ఓ ఆర్ఐని వీళ్ళ మీద పంపించి ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఎవరైనా సరే ఆక్రమించుకుని ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మండలంలో అందరూ కూడా రానున్న 3-4 రోజులు మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చిట్టమూరు, కోట, వాకాడు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్కి దూర ప్రాంతాలకు వెళ్ళటం రద్దు చేసుకోవటం, ఇళ్లలోనే ఉంటే మంచిది. మీతో పాటుగా గ్రాజరీస్ ఏదైనా ఉంటే నిత్యావసర సరుకులు మీ ఇంటి వద్దనే ఉంచుకోవాలి. ప్రికాషన్స్ పాటించండి. బహిరంగ ప్రదేశాల్లో కలగకుండా ఇళ్లలోనే ఉంటే మంచిది. అదేవిధంగా పశువులను కూడా ఇచ్చి బయటకు వెళ్ళటం వల్ల పశువుల కోసం మీరు వెళ్ళటం వల్ల టెండర్ గోల్డ్ పట్టడం వల్ల కూడా మనకి ఎక్కువగా రిస్క్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రశాంతంగా ఇంట్లోనే ఈ 3-4 డేస్ ఉండాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.
అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ కూడా మేము కూర్చొని మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 days రైన్ అలర్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కాలువల గట్లకి, చేపల వేటకు కూడా ఎవరు వెళ్ళకూడదు అనేది మేము మరి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉన్నాను. ఇచ్చిన అర్జీని మాత్రం పరిశీలించి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా టీమ్స్ వేసి నేను వెరిఫై చేసి ఆక్రమణదారులు అయితే ఖచ్చితంగా వారిని విడిపించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.